గుడ్ ఈవినింగ్, నేను రాజేశ్వరి. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ 2025. రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగచ్చు, జరగకపోవచ్చు. జరగకూడదని జరగదని చెప్పడానికి గ్యారెంటీలు ఏమీ ఉండవు. ఎప్పుడు ఏదైనా జరగచ్చు, ఎలా అయినా జరగచ్చు. మరీ ముఖ్యంగా రాజకీయాల గురించి చెప్పాల్సి వస్తే ఇవాళ జరగాల్సిన విషయం ఎప్పటికీ ఎన్నటికీ జరగకపోవచ్చు. అసలు జరగకూడదు అనుకున్న విషయం అప్పటికప్పుడే స్పాట్లో జరగచ్చు కూడా. అందుకే అది రాజకీయం అవుతుంది. అవసరాలు సందర్భాలే ఆలంబనగా రాజకీయం సాగుతోంది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ రాజకీయాలు రసవత్తరమైన టర్న్ తీసుకున్నాయి. తెలంగాణ ఇచ్చామని చెప్పుకున్న కాంగ్రెస్ పార్టీ కంటే తెలంగాణ తెచ్చామని చెప్పిన బీఆర్ఎస్ పార్టీని నాడు ప్రజలు ఆదరించారు. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పాలన సాగింది. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అనూహ్య విజయాన్ని అందుకుంది. హ్యాట్రిక్పై ఆశలు పెట్టుకున్న బీఆర్ఎస్ అంచనాలు అందుకోలేకపోయింది. తెలంగాణలో కమలం జెండా ఎగురువేయాలని భావించిన కేవలం 8 సీట్లకే పరిమితమైపోయింది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు పార్టీ కావాలి, గెలిచేందుకు పార్టీ కావాలి. కానీ అధికారం కోసం పార్టీ ఫిరాయించాలన్న సిద్ధాంతం ఆధారంగా బతికే రాజకీయ నాయకులు మళ్లీ ఫిరాయింపులతో రెచ్చిపోతున్నారు. అధికారం ఎక్కడుంటే తాము అక్కడే ఉంటామంటూ చెలరేగిపోతున్నారు. ఆయారాం గయారాం సంస్కృతికి దాసోహమైపోయారు. అధికారంలో ఉంటేనే ఉంటాం, అపోజిషన్లో ఉండమంటే అసలు ఉండం అంటూ నిస్సిగ్గుగా బరితెగింపు రాజకీయాలకు పాల్పడ్డారు. అవసరాలు సందర్భాలు ఏవైనా రాజకీయాల్లో విలువలే ముఖ్యం. కానీ కొంతమందికి విలువలు అన్న మాట అస్సలు వినిపించదు. నాడు బీఆర్ఎస్ పార్టీ తమ ఎమ్మెల్యేలను విలీనం చేసుకుందని పెడబొబ్బులు పెట్టిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు అదే ఫార్ములా ఆధారంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు హస్తం కండువా కప్పేశారు. తమ వైపు తిప్పేసుకుంటున్నారు. అంతిమంగా పార్టీ మార్పు అన్నది కొందరు నేతలకు వెన్నతో పెట్టిన విద్యగా మారింది. ఇటీవల ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ అంటూ దేశంలో ఉన్న పొలిటికల్ గ్రౌండ్ పిక్చర్ వివరించగా ఇప్పుడు తెలంగాణలో ప్రజల అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి అని రాజ్ న్యూస్ సంకల్పించింది. మొదటి నుంచి తెలంగాణలో ప్రజా గొంతుకగా ఉన్న రాజ్ న్యూస్ మూడ్ ఆఫ్ తెలంగాణ తెలుసుకోవాలని నిర్ణయించింది. అందులో భాగంగా ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించింది. రాష్ట్ర వ్యాప్తంగా 10 నియోజకవర్గాల్లో శాంపిళ్లను తీసుకుంది. ఎక్కడ శాంపిల్స్ తీసుకోవాలన్న సమయంలో ఎవరైతే పార్టీ మారారో వారి నియోజకవర్గాల్లోనే ప్రజాభిప్రాయాన్ని తెలుసుకోవాలని రాజ్ న్యూస్ భావించింది. అందుకే ఆ 10 నియోజకవర్గాల్లో ప్రజాభిప్రాయం ఎలా ఉందన్న వివరాలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది రాజ్ న్యూస్. ప్రజల మూడ్ ఒక్కో సందర్భంలో ఒక్కోలా ఉంటుంది. రాజకీయ నాయకులు ఇచ్చిన హామీలపై వేచి చూసే ధోరణి సహజంగా జనంలో ఉంటుంది. కానీ కొన్నిసార్లు సామాన్యుడిపై పడే ప్రభావం వారిపై తీవ్రంగా చూపిస్తుంది. అలా కాకుండా ఎమ్మెల్యేలు తీసుకునే నిర్ణయాలు, వారి చర్యలు నియోజకవర్గాల్లో పెను ప్రభావాన్ని చూపిస్తాయి. ఒక పార్టీపై గెలిచి మరో పార్టీలోకి వెళ్లిన వారిపై సహజంగా ప్రజల్లో ఆగ్రహం, అసంతృప్తి పెల్లుబుకుతూ ఉంటాయి. తెలంగాణలో గడిచిన 10 ఏళ్లు అధికారాన్ని అనుభవించిన చాలా మంది నాయకులు బీఆర్ఎస్ పార్టీ అధికారం నుంచి పోగానే పార్టీ ఫిరాయించేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున 39 మంది ఎమ్మెల్యేలు విజయం సాధించగా వారిలో 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పంచన చేరారు. ఖైరతాబాద్, స్టేషన్ ఘన్పూర్, భద్రాచలం, బాన్సువాడ, గద్వాల, చేవెళ్ల, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, పటాన్చెరు, జగిత్యాల ఎమ్మెల్యేలు కారు పార్టీ నుంచి ఎన్నికల్లో గెలిచి హస్తం పంచన చేరారు. ఒక పార్టీపై గెలిచి మరో పార్టీలోకి ఎలా వెళతారు అంటూ బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో 10 నియోజకవర్గాల్లో అసలు పబ్లిక్ ఏమనుకుంటున్నారు? ఆయా నియోజకవర్గాల్లో ఓటరు అభిప్రాయాన్ని రాజ్ న్యూస్ సేకరించింది. ఈ 10 నియోజకవర్గాల్లోని మేధావులు, విద్యావేత్తలు, వ్యాపారస్తులు, రైతులు, నిరుద్యోగులు, కూలీలు, చిరు వ్యాపారులు, వివిధ సామాజిక వర్గాల ప్రజల అభిప్రాయాలను రాజ్ న్యూస్ తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, అసలు ఆయా నియోజకవర్గాల్లో ఎన్నిక జరిగితే ఏం జరగనుందన్న అంశంపైన రాజ్ న్యూస్ విశ్లేషిస్తోంది.
ఖైరతాబాద్ విషయానికి వస్తే తెలంగాణలోనే ఒక ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గంగా ఖైరతాబాద్ అయితే గుర్తింపు పొందింది. ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పీజీఆర్ ఎన్నిక కావటం తెలంగాణలోనే అతిపెద్ద నియోజకవర్గంగా కూడా పేరు పొందటం ఇక్కడి విశేషం. రాష్ట్ర విభజన తర్వాత ఈ నియోజకవర్గంలో బీజేపీ విజయం సాధించింది. 2014లో చింతల రామచంద్రారెడ్డి ఈ నియోజకవర్గం నుంచి అప్పటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు దానం నాగేందర్ను ఓడించారు. 2014 ఎన్నికల్లో బీజేపీ టీడీపీతో పొత్తు ఉండటంతో దానం నాగేందర్పై చింతల రామచంద్రారెడ్డి 20,000 పైచులకు ఓట్లతో విజయాన్ని సాధించారు. ఇక 2018 ఎన్నికల్లో చింతల రామచంద్రారెడ్డిపై దానం నాగేందర్ భారీ విజయాన్ని నమోదు చేశారు. 28,000కు పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా దానం నాగేందర్ పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి విజయారెడ్డి పైన 22,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. వాస్తవానికి ఇక్కడ 3 పార్టీలకు కూడా ఈక్వల్గానే బలం అనేది ఉంది. సో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా ఇక్కడ బీజేపీ రాణిస్తున్నా గెలిచేందుకు సరిపోయే ఓట్లను మాత్రం పొందలేకపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2018, 2023లో బీజేపీ ఓడిపోయినా కూడా ఓట్లు మాత్రం బాగానే వచ్చాయి. ఓట్ పర్సంటేజ్ బాగానే ఉంది. ఇక ఖైరతాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ విషయానికి వస్తే 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన దానం నాగేందర్కు 67,368 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన విజయారెడ్డికి 45,358 ఓట్లు లభించాయి. ఇక బీజేపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డికి 38,094 ఓట్లు వచ్చాయి. ఈ నియోజకవర్గాన్ని గతంలో ఇంటి పేరుగా మార్చుకున్న పీజీఆర్ తర్వాత దానం నాగేందర్ స్థిరపడ్డారు. అయితే ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారు. అంతేకాదు గడిచిన లోక్సభ ఎన్నికల్లో కూడా సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసి ఆయన ఓటమి పాలయ్యారు. గతంలోనూ నాగేందర్ అటు నుంచి ఇటు నుంచి అటు పార్టీ మారారు. తాజాగా అధికార కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించేశారు. ఇక ఖైరతాబాద్లో పోటీ ముఖ్యంగా బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా ఉంటుంది అని రాజ్ న్యూస్ చేసిన స్టడీలో అయితే ఒక నిర్ధారణకు వచ్చాం. కాంగ్రెస్ పార్టీకి భారీగా ఓట్లు వచ్చినా ఇక్కడి నుంచి బీఆర్ఎస్ గెలుస్తుందని పబ్లిక్ పల్స్ అయితే స్పష్టం చేస్తోంది. 2004లో వైఎస్ఆర్ ప్రభంజనంతో ఆయన ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. సుమారుగా 30 ఏళ్ల పాటు బాన్సువాడ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా ఉండటంతో ఆయనకు రాష్ట్ర మంత్రిగాను అవకాశం లభించింది. ఇక తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్తో కలిసి పోచారం శ్రీనివాసరెడ్డి ముందుకు సాగారు. గులాబీ పార్టీలో కీలక నాయకుడిగా ఎదిగారు. 2014లో కేసీఆర్ కేబినెట్లో పోచారం కీలకమైన వ్యవసాయ శాఖకు మంత్రిగా కూడా పనిచేశారు. 2018 ఎన్నికల తర్వాత జిల్లా సమీకరణాలతో కేసీఆర్ ఆయనకు స్పీకర్ పదవి కూడా ఆఫర్ చేశారు. బీఆర్ఎస్ పార్టీలో కీలక పదవులు అనుభవించినప్పటికీ ఆయన కారు పార్టీ ఓడిపోవడంతో కాంగ్రెస్ పార్టీలోకి ఫ్లేట్ ఫిరాయించేశారు. వాస్తవానికి అన్ని ఎన్నికల్లోనూ పోచారం మంచి మెజార్టీతోనే విజయం సాధిస్తూ వచ్చారు. 2014లో సుమారుగా 24,000 ఓట్ల మెజార్టీ సాధించగా 2018లో పోచారం మెజార్టీ 18,000కు పడిపోయింది. అయితే 2023లో గ్రామీణ ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీ దెబ్బతిన్న బాన్సువాడలో మాత్రం బీఆర్ఎస్ మళ్లీ విజయం సాధించేలా చేయడంలో పోచారం శ్రీనివాసరెడ్డి సక్సెస్ అయ్యారని చెప్పాలి. ఇక 23,000 పైచిలుకు ఓట్లతో ఘన విజయాన్ని సాధించారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో పోచారం శ్రీనివాసరెడ్డికి 76,678 ఓట్లు రాగా కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఏనుగు రవీందర్ రెడ్డికి 52,814 ఓట్లు, బీజేపీ నుంచి బరిలో నిలిచిన ఎండల లక్ష్మీనారాయణకు 23,685 ఓట్లు లభించాయి. మొత్తంగా బాన్సువాడలో చూసుకుంటే కనుక ఈసారి హోరాహోరీ ఉంటుంది అన్న విశ్లేషణలు వ్యక్తమైనప్పటికీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి పోచారం గెలిచేందుకే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అంటే ఇక్కడ వ్యక్తికే జనం పట్టం కట్టబోతున్నారు మళ్ళీ అనే అంశం అయితే తెర మీదకి వస్తోంది. విషయానికి వస్తే ఇండియాలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడ ఇది. తెలంగాణ ప్రగతి సోపానానికి కేంద్ర బిందువు పటాన్చెరు. హైదరాబాద్కు చివరి మజిలీగా ఉన్న ఈ నియోజకవర్గం ఇప్పుడు తెలంగాణకు మణిమకుటంలా నిలుస్తోంది. విలక్షణమైన ఈ నియోజకవర్గంలో గూడెం మహీపాల్ రెడ్డి ఎంటర్ అయ్యే వరకు కూడా ఎవరు గెలుస్తారో చెప్పలేదు అన్నట్టుగా అక్కడ సీన్ అయితే మారిపోయింది. ఒక్కోసారి ఒక్కో నాయకుడు విజయం సాధిస్తూ వస్తున్నాడు. కానీ వరుసగా విజయం సాధించడం అనేది ఈ నియోజకవర్గంలో చాలా చాలా కష్టం. అలాంటి ఫీట్ను బ్రేక్ చేశారు గూడెం మహీపాల్ రెడ్డి. 2009లో పటాన్చెరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నందీశ్వర్ గౌడ్ అనూహ్యంగా విజయం సాధించారు. కేవలం 1,247 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించగా 2014లో జరిగిన ఎన్నికల్లో బీజేపీతో పొత్తులో భాగంగా టీడీపీ కాంటెస్ట్ చేసింది. అయితే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన గూడెం మహీపాల్ రెడ్డి 18,000 పైచిలుకు ఓట్లతో విజయాన్ని అందుకున్నారు. ఇక 2018 ఎన్నికల్లోనూ మహీపాల్ రెడ్డి భారీ విజయాన్ని నమోదు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి కాటా శ్రీనివాస్ గౌడ్పై 37,699 ఓట్ల ఆధిక్యంతో విజయాన్ని సాధించి అక్కడ సత్తా చాటారు. ఇక 2023లో హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లోనూ మహీపాల్ రెడ్డి 7,000 పైచిలుకు ఓట్లతో గెలిచి
హ్యాట్రిక్ విజయాలను అయితే నమోదు చేశారు. పటాన్చెరులో గూడెం మహిపాల్ రెడ్డి 1,05,387 ఓట్లు సాధించగా కాటా శ్రీనివాస్ గౌడ్కు 98,296 ఓట్లు, నీలం మధు ముదిరాజ్కు 46,162 ఓట్లు వచ్చాయి. ఇక బీజేపీ నుంచి బరిలోకి దిగిన నందీశ్వర్ గౌడ్కు 19,963 ఓట్లు లభించాయి. తెలంగాణ అంతటా కూడా ముక్కోణపు పోటీ ఉన్నప్పటికీ పర్టికులర్గా ఈ నియోజకవర్గంలో మాత్రం చతుర్ముఖ పోటీ కనిపించింది. పటాన్చెరులో సీన్ బీఆర్ఎస్ పార్టీకి స్పష్టమైన అడ్వాంటేజ్గా ఇస్తున్నట్టుగా రాజ్ న్యూస్ స్టడీలో అయితే తెలిసింది. ఖైరతాబాద్, బాన్సువాడ అలాగే జగిత్యాల నియోజకవర్గాల పరిస్థితిలా ఉంటే రిమైనింగ్ 6 నియోజకవర్గాల్లో ఎలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి, దీనికి సంబంధించి కూడా విశ్లేషణ చూద్దాం. పబ్లిక్ పల్స్ 2025 అంటూ రాజ్ న్యూస్ స్టడీ చేసింది. ఇప్పటివరకు 4 నియోజకవర్గాలకు సంబంధించి విశ్లేషణ చూసాం. మిగిలిన 6 నియోజకవర్గాల పరిస్థితి చూస్తే భద్రాచలం విషయానికి వస్తే విలక్షణ రాజకీయానికి పెట్టింది పేరైన ఖమ్మం జిల్లా ఖిల్లా భద్రాచలం ఓటర్లు ఎప్పుడూ విలక్షణమైన తీర్పే ఇస్తూ ఉంటారు. ఒక్కొక్క పార్టీకి ఒక్కోసారి అవకాశం ఇస్తూ అందరి బంధువయ్య, భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య అన్న నానుడికి తగినట్టుగా ఇక్కడ ఒక్కో ఎన్నికల్లో ఒక్కొక్కరికి అభయం అనేది లభిస్తూ ఉంటుంది. తొలుత కమ్యూనిస్టులకు బాస్టర్గా నిలిచిన ఈ నియోజకవర్గంలో రాను రాను అన్ని పార్టీలు విజయాన్ని సాధిస్తూ వచ్చాయి. 2009లో కాంగ్రెస్ అభ్యర్థి కుంజు సత్యవతి 6,000 ఓట్ల ఆధిక్యంతో విజయాన్ని సాధించగా 2014లో సిపిఎం అభ్యర్థి సున్నం రాజయ్య విజయం సాధించారు. కేవలం 1,815 ఓట్లతో టీడీపీ అభ్యర్థి పైన విజయాన్ని నమోదు చేశారు. ఇక 2018 ఎన్నికల్లో చూసుకుంటే కాంగ్రెస్ అభ్యర్థి పొదెం వీరయ్య టీఆర్ఎస్ అభ్యర్థి తెల్లం వెంకట్రావు పైన 11,000కు పైగా మెజార్టీతో విజయాన్ని సాధించారు. ఇక 2023లో చూసుకుంటే ఖమ్మం జిల్లా మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించగా ఒక్క భద్రాచలం నియోజకవర్గంలో మాత్రం బీఆర్ఎస్ అభ్యర్థిగా తెల్లం వెంకట్రావు గెలిచి సత్తా చాటారు. ఇక కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే పొదెం వీరయ్య పైన 5,000 పైచిలుకు ఓట్లతో తెల్లం వెంకట్రావు విజయం సాధించి అక్కడ సత్తా చాటారు. ఇక 2018 ఎన్నికల్లో చూసుకుంటే ఓడిపోవడంతో గులాబీ పార్టీ అభ్యర్థి అయినప్పటికీ కూడా భద్రాచలం ఓటర్లు అయితే అండగానే నిలిచారు. ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ నేతలందరూ ఓడిపోయినా తెల్లం వెంకట్రావు గెలిచి అధికార పార్టీలోకి ఫిరాయించడంతో సీన్ చేంజ్ అయింది. ఈ ఎన్నికల్లో తెల్లం వెంకట్రావుకు 53,252 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థి పొదెం వీరయ్యకు 47,533 ఓట్లు వచ్చాయి. సిపిఎం అభ్యర్థి చీల్చిన ఓట్లు ఫలితాన్ని మార్చాయని ఇక్కడ మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఆ పార్టీ అభ్యర్థి కారం పుల్లయ్యకు 5,860 ఓట్లు రావడం విశేషం. కమ్యూనిస్టులతో పొత్తు కుదిరి ఉంటే ఇక్కడ సీన్ మరోలా ఉండేది అని చెప్పేసి ఇప్పుడు మనం చూసిన రిజల్ట్స్ తాలూకా నెంబర్స్ అనేవి స్పష్టం చేస్తున్నాయి. ఇక్కడ బీఆర్ఎస్ నుంచి తెల్లం వెంకట్రావు కేవలం 5,719 ఓట్లతోనే విజయం సాధించారు. అటు కమ్యూనిస్ట్ పార్టీలో 5,860 ఓట్లతో అక్కడ ఓట్ల చీలిక అనేది జరిగింది. అంటే కమ్యూనిస్టులతో పొత్తుకు వెళ్ళుంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే ఫలితం వచ్చేదని చెప్పేసి అప్పుడు లెక్కలు కూడా చెప్తున్నాయి. ఇక ఖమ్మం జిల్లాలో ఒక్క భద్రాచలంలో మాత్రమే బీఆర్ఎస్ గెలిచింది. అంతలా బీఆర్ఎస్ను గెలిపిస్తే అక్కడ గెలిచిన అభ్యర్థి పార్టీ ఫిరాయించడం అనేది ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. జగిత్యాల నియోజకవర్గం విషయం చూసుకుంటే కనుక రాష్ట్ర రాజకీయాల్లో జగిత్యాల నియోజకవర్గానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదిన నియోజకవర్గంగా ఈ సెగ్మెంట్కు విశేషమైన గుర్తింపు ఉంది. ఉప ఎన్నిక కనుక జరిగితే ఈ నియోజకవర్గంలో రేస్ చాలా రసవత్తరంగా అని ఉంటుంది అని చెప్పేసి వేరేగా అయితే చెప్పనక్కర్లేదు. ఇక్కడ ఎవరు గెలుస్తారో చెప్పడం కష్టమే. ఎందుకంటే 3 పార్టీలు కూడా గెలుపు కోసం హోరాహోరీగా తలపడుతున్నాయి. నియోజకవర్గం ఆరంభంలో కాంగ్రెస్ నాయకుడు జీవన్ రెడ్డికి జగిత్యాల అండగా నిలిస్తే ఆ తర్వాత రోజుల్లో ఇక్కడ బీఆర్ఎస్ ప్రభంజనం అనేది ఎక్కువగా కనిపించింది. ఇక నియోజకవర్గంలో ఉప ఎన్నికతో సహా జీవన్ రెడ్డి 6 సార్లు గెలవగా తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన ఎన్నికల్లోనూ జీవన్ రెడ్డి విజయాన్ని సాధించారు. 2018 నుంచి ఆయనకు డౌన్ ఫాల్ అనేది స్టార్ట్ అయింది. 2014లో డాక్టర్ సంజయ్ కుమార్ పైన జీవన్ రెడ్డి 7,000 పైచులకు ఓట్ల ఆధిక్యంతో విజయాన్ని సాధించారు. సో 2018 ఎన్నికల్లో జీవన్ రెడ్డి పైన సంజయ్ భారీ విజయాన్ని సాధించారు. సుమారుగా 61,000 మెజార్టీ ఇక్కడ సాధించి గెలుపొందారు. ఇక 2023లో జరిగిన ఎన్నికల్లోనూ సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి పైన 15,000 ఓట్ల మెజార్టీతో విజయాన్ని సాధించారు. అయితే జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ ఉండగా సంజయ్ కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావడంతో 2 వర్గాల మధ్య కూడా ఒక తీవ్ర యుద్ధం అనేది కొనసాగుతోంది. 2023లో జరిగిన ఎన్నికల్లో జగిత్యాల్లో బీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్ 70,243 ఓట్లు సాధించగా కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి 54,421 ఓట్లను సాధించారు. ఇక బీజేపీ అభ్యర్థి బోగస్ శ్రావణి 42,138 ఓట్లు సాధించి తన సత్తా చాటారు. అయితే ఈ నియోజకవర్గంలో స్వతంత్రులకు గణనీయంగా ఓట్లు రావడంతో బీఆర్ఎస్ 15,822 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందింది. జగిత్యాల్లో ఈసారి పోటీ అయితే రసవత్రంగా మారనుంది. గతంలో బీజేపీ భారీగా ఓట్లు చీల్చడం, కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు కూడా
మొత్తంగా ఇక్కడ పోటీ బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్గా ఉండే అవకాశం అయితే కనిపిస్తోంది అన్నది రాజ్ న్యూస్ స్టడీలో తేలిన అంశం. మరి రాజేంద్ర నగర్ చాలా కీలకం ఇది. ఇక్కడ పార్టీ ఏదైనా సరే గెలుపు మాత్రం పక్క, ఆయనకు గెలవడం మాత్రమే తెలుసు అన్నట్టుగా రాజకీయం చేయటం అలవాటుగా మార్చుకున్న వ్యక్తి అక్కడ ఉన్నారు. టీడీపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ 3 పార్టీల్లోనూ ఎంట్రీ ఇచ్చారు. తొలిసారిగా 2009లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన 2014లో సైకిల్ సింబల్ పైన విక్టరీ సాధించారు. అయితే ఎన్నికైన వెంటనే సైకిల్ దిగి గులాబీ గూటిలో చేరారు. 2018, 2023 ఎన్నికల్లో కారు గుర్తుపైన విజయం సాధించి సత్తా చాటారు. ఇక నగరానికి కూతవేటు దూరంలో ఉన్న రాజేంద్ర నగర్లో ఫైటింగ్ ఈసారి ఆసక్తికరంగా మారుతుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. 2009లో టీడీపీ నుంచి బరిలోకి దిగి అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి జ్ఞానేశ్వర్ పైన సుమారుగా 7,000 పైచిలకు మెజార్టీతో విజయాన్ని సాధించారు. 2014 ఎన్నికల్లోనూ కాసాని జ్ఞానేశ్వర్ పైన ప్రకాష్ గౌడ్ 25,000 పైగా ఓట్ల ఆధిక్యంతో విజయాన్ని నమోదు చేశారు. 2 సార్లు టీడీపీ తరపున ఎన్నికల బరిలో నిలిచిన ప్రకాష్ గౌడ్ 2018, 2023 ఎన్నికల్లో గులాబీ పార్టీ నుంచి పోటీ చేసి కూడా విజయం సాధించారు. సో ఇక్కడ వ్యక్తే కీలకం అన్నట్టుగా అక్కడ గెలుపైతే నమోదవుతోంది. 2018 ఎన్నికల్లో 58,000కు పైగా ఓట్ల ఆధిక్యం సాధించిన ప్రకాష్ గౌడ్ 2023 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి తోకల శ్రీనివాస్ గౌడ్ పైన 32,000 పైచిలుకు ఓట్లతో గెలుపొందారు. సో ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూడా ప్రకాష్ గౌడ్కు 121,734 ఓట్లు లభించగా తోకల శ్రీనివాస్ రెడ్డికి 89,638 ఓట్లు లభించాయి. కాంగ్రెస్ అభ్యర్థి కస్తూరి నరేందర్కు 82,057 ఓట్లు, మజ్లిస్ అభ్యర్థి మందగిరి స్వామి యాదవ్కు 25,670 ఓట్లు వచ్చాయి. ఇక రాష్ట్ర విభజన తర్వాత రాజేంద్ర నగర్లో బీఆర్ఎస్ పార్టీ దూకుడు పెంచింది. ఇక్కడి నుంచి మరోసారి బీఆర్ఎస్ పార్టీ విజయం ఖాయమన్న భావన కూడా కనిపిస్తోంది. సో కార్తీక్ రెడ్డి, తోకల శ్రీనివాస్ రెడ్డి హోరాహోరీగా తలపడతారు అన్న అభిప్రాయం ఉన్న ఇక్కడ పార్టీ అంటే బీఆర్ఎస్ విజయం ఖాయం అంటోంది. అక్కడ గ్రౌండ్ రిపోర్ట్ చూసుకుంటే 6 నియోజకవర్గాల్లో కూడా ఎలాంటి విశ్లేషణ ఉందో, ముఖ్యంగా స్టేషన్ గన్పూర్, శేర్లింగంపల్లి, చేవెళ్ల, గద్వాల ఇవి చాలా కీలకమైన నియోజకవర్గాలు. ఇక్కడ ప్రజల నాడి ఎలా ఉంది, పార్టీ ఫిరాయించిన 10 నియోజకవర్గాలకు సంబంధించి పబ్లిక్ పల్స్ 2025 అంటూ రాజ్ న్యూస్ స్టడీ చేసింది. ఒకవేళ ఇప్పుడు పార్టీ ఫిరాయించిన నేతలపైన బీఆర్ఎస్ న్యాయ పోరాటానికి సిద్ధమైంది కనుక అనివార్యం ఉప ఎన్నిక అయితే గనుక ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుంది అనే అంశాన్ని తెర మీద తీసుకొస్తూ కీలకమైన ఈ 10 మంది ఎమ్మెల్యేలపైనే గడిచిన వారం 10 రోజులుగా కూడా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఉన్న చోట ఉప ఎన్నిక జరిగితే ఎలాంటి సిచ్యువేషన్ ఉండబోతోందని చెప్పేసి క్షేత్రస్థాయిలో రాజ్ న్యూస్ పబ్లిక్ పల్స్ తెలుసుకునే ప్రయత్నం చేసింది. మూడ్ ఆఫ్ తెలంగాణ పేరుతో. మరి పబ్లిక్ కూడా చాలా బాగా రియాక్ట్ అయ్యారు. రాజ్ న్యూస్ చేస్తున్న ఈ స్టడీకి సంబంధించి కూడా వాళ్ళ దగ్గర నుంచి అనూహ్యమైన స్పందన అయితే లభించింది. ఎందుకంటే సాధారణంగా ఎన్నికల సమయంలో ఇలాంటి సర్వేలు, స్టడీలు చేపడుతూ ఉంటారు. కానీ ఏదైతే ప్రజల్లో అనుమానంగా ఉందో పార్టీ ఫిరాయించిన వ్యక్తుల విషయంలో చర్యలు తీసుకుంటే కనుక ఆయా ప్రాంతాల్లో, ఆయా నియోజకవర్గాల్లో ఉప ఎన్నిక అనివార్యమైతే కనుక ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుంది, అసలు ఓటర్గా తాము ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అనే అంశం కూడా తెర మీదకి వస్తున్న నేపథ్యంలో సరైన సమయంలో సరైన స్టడీ చేపట్టారంటూ కూడా రాజ్ న్యూస్కు కూడా ప్రశంసలు అనేవి వచ్చాయి. సో అందుకనే ఇప్పటి వరకు చూసాం ఒక 6 నియోజకవర్గాలకు సంబంధించి. నెక్స్ట్ చేవెళ్ల నియోజకవర్గానికి సంబంధించి చూసుకుంటే కనుక చేవెళ్లలో ఎస్సీ నియోజకవర్గం ఇది హైదరాబాద్కు కూతవేటు దూరంలో ఉంటుంది. హైదరాబాద్ అభివృద్ధిలో ఇప్పుడు చేవెళ్ల అనేది చాలా ప్రముఖంగా నిలుస్తోంది. రియల్ బూమ్ ఇప్పుడు శివారులో ఊపందుకోవడంతో ఈ చేవెళ్ల నియోజకవర్గానికి సంబంధించి ఎనలేని ప్రాధాన్యత అనేది కనిపిస్తోంది. చేవెళ్ల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా 2014లో, 2018 అలాగే 2023లో బీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారు కాళే యాదయ్య గారు. ఇక 2014 ఎన్నికల్లో కేఎస్ రత్నం పైన కేవలం 771 ఓట్లతో గెలుపొందారు. 2018 ఎన్నికల్లో చూసుకుంటే కాంగ్రెస్ అభ్యర్థి కేఎస్ రత్నం పైన 33,000 పైచిలుకు ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. ఇక 2023 ఎన్నికల్లో మళ్ళీ అతి తక్కువ ఓట్లు 268 ఓట్లతో గెలిచి హ్యాట్రిక్ విజయాలైతే నమోదు చేశారు కాళే యాదయ్య. ఇక 2014లో స్వల్ప మెజార్టీతో గెలిచిన యాదయ్య 2023లోనూ తక్కువ ఓట్లతోనే గెలుపొందారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో చూసుకుంటే చేవెళ్ల అసెంబ్లీ పోరులో కాళే యాదయ్యకు 76,218 ఓట్లు వస్తే కాంగ్రెస్ అభ్యర్థి భీమ్ భరత్కు 75,950 ఓట్లు, బీజేపీ కేఎస్ రత్నంకు 38,455 ఓట్లు లభించాయి. ఒకప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేవెళ్ల చెల్లెమ్మగా గుర్తింపు పొందిన సబితా ఇంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహించిన ఈ నియోజకవర్గం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. ఇక్కడ పోటీ కనుక జరిగితే రసవత్తరంగా ఉంటుంది. సో అందుకు రంగం కూడా సిద్ధమవుతోంది అన్న అంచనాలు అయితే కనిపిస్తున్నాయి. సో వరుసగా 3 సార్లు విజయం సాధించిన కాళే యాదయ్య ఇప్పటికిప్పుడు ఒకవేళ ఉప ఎన్నిక జరిగితే కనుక
ఫలితం ఎలా ఉంటుంది అనే విషయం అయితే వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు అని అనిపిస్తోంది. ఇక చేవెళ్లలో ఈసారి బీఆర్ఎస్ పార్టీ భారీ విజయాన్ని సాధించే అవకాశం కనిపిస్తోంది అని చెప్పేసి స్థానికుల నుంచి కూడా భావన అనేది వ్యక్తమవుతోంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏ మేరకు ప్రభావం చూపుతుందో చూడాలి. బీజేపీ కూడా ఓట్లను భారీగా చీల్చే అవకాశం చేవెళ్లలో పర్టికులర్గా కనిపిస్తోంది. ఇక స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం కీలకంగా చెప్పుకోవాలి. ఈ నియోజకవర్గం పేరు చెప్పిన వెంటనే కడియం శ్రీహరి గుర్తుకు రావడం సర్వసాధారణం. ఈ నియోజకవర్గం నుంచి ఆయన 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ రాష్ట్ర విభజన తర్వాత కడియం శ్రీహరి రాజకీయ జీవితం అంతా కూడా ఆగమాగం అయిపోయింది. అప్పటి వరకు అయోమయంగా ఉన్న కడియం శ్రీహరి 2014 ఎన్నికల తర్వాత రాజకీయంగా తన పరిస్థితి ఏంటి అన్న ఒక వర్రీలో కనిపించారు. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి బరిలోకి దిగిన రాజయ్య స్టేషన్ ఘన్పూర్ నుంచి భారీ మెజార్టీతో విజయాన్ని సాధించారు. 2009 నుంచి 2018 వరకు 20 ఏళ్లు రాజయ్య ఎమ్మెల్యేగా గెలుస్తూనే వచ్చారు. 2014లో కాంగ్రెస్ అభ్యర్థి గుండె విజయరామారావు పైన 58,000 పైచిలుకు ఓట్లతో మెజార్టీ విజయం సాధించి కేసీఆర్ క్యాబినెట్లో డిప్యూటీ సీఎం అవకాశాన్ని కూడా దక్కించుకున్నారు రాజయ్య. కేసీఆర్ క్యాబినెట్లో కొన్నాళ్లు ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరించిన రాజయ్య అనూహ్యంగా బర్తరఫ్ అయ్యారు. కానీ పార్టీలోనే కొనసాగారు. 2018 ఎన్నికల్లో మళ్లీ విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి ఇందిరా సింగాపురం పైన రాజయ్య 35,000 పైచిలుకు ఓట్లతో విజయాన్ని సాధించారు. వాస్తవానికి 2023లో రాజయ్య బరిలో దిగాలని ప్రయత్నించినప్పటికీ కూడా కేసీఆర్ మాత్రం అప్పుడు స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం నుంచి కడియం శ్రీహరికి అవకాశం ఇచ్చారు. వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ దూకుడు ప్రదర్శించినా కూడా అక్కడ కడియం శ్రీహరి తన సత్తా చాటారు. 2023 ఎన్నికల్లో కడియం శ్రీహరి 1,01,696 ఓట్లు సాధించగా కాంగ్రెస్ అభ్యర్థి సింగాపురం ఇందిరకు 93,917 ఓట్లు వచ్చాయి. ఈ నియోజకవర్గంలో బీజేపీ అంతంత మాత్రమే ప్రభావాన్ని అయితే చూపించగలిగింది. ఇక రాజయ్యకు ఇక్కడ టికెట్ లభించకపోవడంతో బీఆర్ఎస్ పార్టీలో రాజయ్య శకం ముగిసిపోయిందా అన్నట్టుగా చర్చ సాగిన చివరకు ఆయన బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతూ వచ్చారు. ఇప్పుడు కడియం శ్రీహరి పైన పగ తీర్చుకుంటానని అంటున్నారు రాజయ్య. మరి రాజయ్యకు అవకాశం ఇస్తారా? ఎమ్మెల్సీ ఇచ్చి కీలక పదవులు ఇస్తే ప్రభుత్వం మారిన వెంటనే అధికారం కోసం ప్లేట్ ఫిరాయించి కడియం శ్రీహరిని అదే ఘన్పూర్లో దెబ్బ కొట్టాలి అని బీఆర్ఎస్ భావిస్తోంది. మరి అందుకు తగిన వ్యక్తిగా రాజయ్యే ఉన్నారు అని చెప్పేసి కేసీఆర్ కూడా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి త్వరలో జరిగే ఉప ఎన్నికలో రాజయ్య గెలుస్తారు అంటూ కేసీఆర్ జోస్యం కూడా చెప్పారు. సో ఉప ఎన్నికలకు తాను బెదిరేది లేదని ప్రజల వద్దకు వెళ్లి తేల్చుకుంటానని చెప్పేసి అటు కడియం శ్రీహరి కూడా చెప్పడంతో స్టేషన్ ఘన్పూర్ ఎన్నిక ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా మారనుంది. స్టేషన్ ఘన్పూర్లో ఎవరు సవాళ్లు విసిరినా అక్కడ ఈసారి మాత్రం బీఆర్ఎస్ పార్టీ మళ్లీ విజయం సాధించడం ఖాయమన్న అభిప్రాయం అయితే స్థానికంగా వినిపిస్తోంది. లింగంపల్లి ఈ నియోజకవర్గాల్లో కూడా సిచ్యువేషన్ చాలా ఘాటుగానే ఉందని చెప్పాలి. ప్రతి చోట కూడా పార్టీ ఫిరాయించారు అని చెప్పేసి ఒక అసంతృప్తి ఒకవైపు ఉంటే అంతవరకు కూడా వ్యతిరేకంగా ఉన్న పార్టీ వ్యక్తుల్ని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారని చెప్పేసి స్థానికంగా ఉన్న నేతల నుంచి కూడా కొంత వ్యతిరేకత అనేది వర్గపోరుకు దారితీస్తోంది. సో ఓవరాల్గా ఇప్పుడు పార్టీ ఫిరాయించిన నేతల విషయంలో ఒకవేళ సుప్రీంకోర్టు ఏమైనా బీఆర్ఎస్ చేస్తున్న న్యాయ పోరాటానికి అనుకూలంగా ముందుకు వెళ్తే కనుక ఉప ఎన్నిక అనివార్యమైతే కనుక ఎంతవరకు ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఎంతవరకు కలిసి వస్తుందన్న అంశం కూడా తెరమీద తీసుకొస్తోంది. రాజ్ న్యూస్ పబ్లిక్ పల్స్ 2025 పేరుతో మూడ్ ఆఫ్ తెలంగాణ తెలుసుకునే ప్రయత్నం చేసింది. మ్యాక్సిమం ఒక ప్రతి నియోజకవర్గంలో కూడా 1000 మంది దాకా కూడా కలిసి వారి అభిప్రాయాలు సేకరించే ప్రయత్నం చేశాం. మేధావులు అలాగే అక్కడ స్థానికంగా ఉన్న వ్యాపారులు స్థానికులు అందరితో కూడా మాట్లాడి అసలు ఇప్పుడు ఉప ఎన్నిక జరిగితే కనుక ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుందన్న దానిపైన పబ్లిక్ పల్స్ తెలుసుకునే ప్రయత్నం అయితే చేశాం. సో మొత్తానికి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో కనుక న్యాయ పోరాటంలో బీఆర్ఎస్ గెలిస్తే ఉప ఎన్నిక అనివార్యమైతే పబ్లిక్ పల్స్ ఎలా ఉంటుంది అన్న అంశంపైన రాజ్ న్యూస్ స్టడీ చేసింది. క్షేత్రస్థాయిలో పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన ఆయా నియోజకవర్గాల్లో పబ్లిక్ పల్స్ తెలుసుకునే ప్రయత్నం చేసింది రాజ్ న్యూస్. ప్రస్తుతానికి గద్వాల నియోజకవర్గం గురించి చూస్తే కనుక గద్వాల నియోజకవర్గానికి ఎంతో ప్రాశస్త్యం ఉందో గద్వాల కోటకు కూడా అంతే ఘన చరిత్ర ఉంది. గద్వాల చేనేత పరిశ్రమ తెలంగాణ వెలుగు పతాక. ఇక్కడి నుంచి 2004లో ఎస్సీ అభ్యర్థిగా బరిలోకి దిగిన డీకే అరుణ బంపర్ విక్టరీ సాధించారు. ఆ తర్వాత కాంగ్రెస్లోకి ఆమె ఎంట్రీ ఇచ్చారు. నాటి సీఎం వైఎస్ఆర్తో సన్నిహితంగా వెలుగుతూ రాజకీయాల్లో ఓ రేంజ్లో చక్రం తిప్పారు. 2014 ఎన్నికల్లో డీకే అరుణ కాంగ్రెస్ అభ్యర్థిగా అనూహ్య విజయాన్ని సాధించారు. నాడు బీఆర్ఎస్ అభ్యర్థి బండ్ల కృష్ణమోహన్ రెడ్డిపై 8,000 ఓట్ల మెజారిటీతో ఆధిక్యాన్ని సాధించి విజయం సాధించారు. రాజకీయంగా పలుకుబడి ఉన్న డీకే అరుణ 2018లో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ ఎన్నికల్లో కృష్ణమోహన్ రెడ్డి డీకే అరుణను 28,000 పైచిలుకు ఓట్ల తేడాతో ఓడించారు.
ఇక 2023లో మళ్ళీ అదే సీన్ రిపీట్ అయింది. అయితే ఈ ఎన్నికల్లో అభ్యర్థులు మారారు. కాంగ్రెస్ నుంచి సరిత బరిలోకి దిగిన బీఆర్ఎస్ నుంచి బండ్ల కృష్ణారెడ్డి సూపర్ విక్టరీ సాధించారు. కాంగ్రెస్ పై 7,000 పైచిలుకు ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. 2023లో జరిగిన ఎన్నికల్లో బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి 94,097 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థి సరితకు 87,061 ఓట్లు వచ్చాయి. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి చెందిన వ్యక్తికి అనూహ్యంగా 13,454 ఓట్లు వచ్చాయి. బీజేపీ ఇక్కడ కేవలం 7,558 ఓట్లకే పరిమితమైంది. బీజేపీ ఫార్వర్డ్ బ్లాక్ చీల్చిన ఓట్లతో ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోయి బీఆర్ఎస్ అభ్యర్థి కృష్ణమోహన్ రెడ్డి విజయాన్ని సాధించారు. లోక్సభ ఎన్నికల్లో డీకే అరుణ మహబూబ్ నగర్ ఎంపీగా విజయం సాధించి ఇప్పుడు గద్వాల ఉప ఎన్నిక జరిగే పువ్వు పార్టీని గెలిపించాలని ఒక కసితో ఉన్నారని చెప్పేసి స్థానికంగా పార్టీ నాయకులైతే చెబుతున్నారు. మరోవైపు కృష్ణమోహన్ రెడ్డి ఎఫెక్ట్తో బీఆర్ఎస్ సైతం గట్టి అభ్యర్థిని బరిలోకి దించి తన సత్తా కూడా ఇక్కడ చాటాలి అనుకుంటోంది. గద్వాల్లో కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ అన్న భావన ఉన్నప్పటికీ కూడా ఒకవేళ ఉప ఎన్నిక జరిగితే కనుక ఇక్కడ కూడా హోరాహోరీ తప్పదు అన్న అభిప్రాయాలే రాజ్ న్యూస్ స్టడీలో అయితే వెల్లడయ్యాయి. అరుణ ఇంపాక్ట్ అయితే ఉంటుంది, బీఆర్ఎస్కి అయితే అసలు అవకాశం లేదు అనేది స్పష్టమవుతుంది. ఫైనల్లీ శేరిలింగంపల్లి. సో తెలంగాణ వైభవానికి చారిత్రాత్మక సాక్షిగా చెప్తారు శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని. దేశానికి ఒక దిక్సూచిగా నిలుస్తున్న ఈ నియోజకవర్గం రాజకీయంగానూ కూడా అంతే పాపులర్ అవుతోంది. 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన భిక్షపతి యాదవ్ అనూహ్యంగా విజయాన్ని సాధించారు. కేవలం 1327 ఓట్ల ఆధిక్యంతో విజయాన్ని సాధించగా 2014లో ఇక్కడ నుంచి టీడీపీ బీజేపీ కూటమి పొత్తులో భాగంగా అరికిపూడి గాంధీ సైకిల్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగి అద్భుతమైన విజయాన్ని సాధించారు. అయితే కొన్నాళ్లకే గాంధీ టీఆర్ఎస్లోకి ఫిరాయించేశారు. 2014లో టీడీపీ నుంచి అరంగేట్రం చేసిన గాంధీ ఆ తర్వాత బీఆర్ఎస్ వరుసగా 2 సార్లు కూడా అదే పార్టీ నుంచి బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. సో తాజాగా ఇప్పుడు ఆయన మళ్ళీ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. 2014లో టీడీపీ తరపున పోటీ చేసి 75,000 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందగా 2018లో 44,000, 2023లోనూ 46,000 ఓట్ల ఆధిక్యంతో గెలిచి అరికిపూడి గాంధీ ఇక్కడ హ్యాట్రిక్ విజయాలను అయితే నమోదు చేశారు. సో పైకి తాను బీఆర్ఎస్ని అని చెప్పుకుంటూ లోపల మాత్రం ఒక కాంగ్రెస్ వాదిగా ఉండటం ఈయన విషయంలో ఒక ప్రత్యేకతగా మనం చెప్పుకోవాలి. ప్రతిపక్షానికి లభించే పీఏసీ చైర్మన్ పదవిని కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన నాయకుడికి ఎలా ఇస్తారన్న విమర్శతో రాజకీయం కూడా సలసల కాగిన సందర్భం మనం చూసాం. ఇక బీఆర్ఎస్ నేతలు గాంధీపై తీవ్ర విమర్శలు చేసేలా పరిస్థితి ఇప్పుడు వెళ్ళిపోయింది. అందుకే ఇక శేరిలింగంపల్లిలో ఒకవేళ ఉప ఎన్నిక జరిగితే గనక అరికిపూడి గాంధీని ఖచ్చితంగా ఓడించాలి అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ యోచిస్తోంది. 2023లో జరిగిన ఎన్నికల్లో అరికిపూడి గాంధీకి 157,332 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్కు 110,780 ఓట్లు వచ్చాయి. అటు బీజేపీ తరపున బరిలోకి దిగిన రవికుమార్ యాదవ్ 80,000 ఓట్ల పైచిలకు మెజార్టీ సాధించారు. సో మొత్తానికి దీంతో ఇక్కడ ఉప ఎన్నిక కనుక జరిగితే శేరిలింగంపల్లిలో పోటీ ఎలా ఉంటుంది అని చెప్పడం ఊహించడం అయితే కొంచెం కష్టమని చెప్పాలి. సో శేరిలింగంపల్లిలో గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అద్భుతమైన విజయాన్ని అయితే నమోదు చేసింది. కానీ ఇప్పుడు అదే బీఆర్ఎస్ అక్కడ అభ్యర్థి పైన అరికిపూడి గాంధీ పైన ఒక సవాల్గా తీసుకుని ముందుకు వెళ్తుంది కనుక శేరిలింగంపల్లిలో సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అన్నది మాత్రం ఆసక్తిగా మారింది. సో ఓవరాల్గా ఇది రాజ్ న్యూస్ పబ్లిక్ పల్స్. ఒక్క మాటలో చెప్పాలంటే 10 చోట్ల ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కనుక బీఆర్ఎస్ 5 స్థానాల్లో, కాంగ్రెస్ 2, మరో చోట కొంచెం అడ్వాంటేజ్ పొజిషన్లో ఉండగా 2 నియోజకవర్గాల్లో మాత్రం బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టుగా సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. సో నియోజకవర్గాల వారీగా చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ పటాన్చెరు, స్టేషన్ గన్పూర్, చేవెళ్ల, ఖైరతాబాద్, రాజేంద్ర నగర్ నియోజకవర్గాల్లో స్పష్టంగా గెలిపించేందుకు అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక బాన్సువాడ, భద్రాచలం ఈ 2 నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే గద్వాలలో కాంగ్రెస్ అడ్వాంటేజ్ ఉందని చెప్పేసి రాజ్ న్యూస్ అధ్యయనం అయితే తేలింది. ఇక జగిత్యాల, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్గా హోరాహోరీగా తలపడుతున్నట్టుగా సమాచారం అయితే అందుతోంది. సో ఇది ఇప్పటి వరకు ఉన్న గ్రౌండ్ రిపోర్ట్. ఇండియా టుడే జాతీయ స్థాయిలో ఉన్న అభిప్రాయాన్ని మూడ్ ఆఫ్ ది నేషన్గా వివరించగా రాజ్ న్యూస్ మూడ్ ఆఫ్ తెలంగాణ అభిప్రాయాన్ని ప్రజలకు వివరించేందుకైతే మేము ప్రయత్నం చేశాం. సో మేము చేసిన ఈ ప్రయత్నం మీకు కూడా నచ్చే ఉంటుంది. సో మీ అభిప్రాయాలను కూడా అటు యూట్యూబ్ ఛానల్ ద్వారా అలాగే వెబ్సైట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ఈరోజు రాజ్ న్యూస్ చేపట్టిన పబ్లిక్ పల్స్ 2025 ఒకవేళ ఉప ఎన్నిక జరిగితే కనుక ఎంతవరకు పర్ఫెక్ట్గా రిజల్ట్స్ అనేవి ఉంటుందని చెప్పే విషయంలో మీ సహకారం కూడా కోరుకుంటున్నాం. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.